సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమిదే అధికారం అంటూ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సర్వేలు మాత్రమే వైసీపీ తిరిగి అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్న నేపథ్యంలో అసలు ఏ సంస్థ ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది, ఎన్ని స్థానాలు రాబోతున్నాయనేది చెప్పింది అనేది మనం ఒకసారి కనుక ఎగ్జిట్ పోల్స్ చూసేటువంటి ప్రయత్నం చేస్తే పయనీర్ పోల్స్ అనేటువంటి సంస్థ చెప్పిన దాని ప్రకారంగా కూటమికి 144 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నట్లుగా ఈ పయనీర్ పోల్స్ అనేటువంటి సంస్థ చెప్పింది. నెక్స్ట్ వైసీపీకి చూసుకున్నట్లయితే కేవలం 31 స్థానం మాత్రమే రాబోతోంది. కేవలం 31 స్థానానికి మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది అంటూ పయనీర్ పోల్స్ సంస్థ తెలియజేసింది. నెక్స్ట్ పీపుల్స్ పల్స్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే చూసుకున్నట్లయితే కూటమికి 111 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి ఈ పీపుల్స్ పల్స్ తెలియజేస్తూ ఉంటే, ఇక్కడ వైసీపీకి 45 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్లయితే 114 నుంచి 125 స్థానాల్లో కూటమి కైవసం చేసుకోబోతుంది అంటూ చాణక్య స్ట్రాటజీస్ చెప్తూ ఉంటే, వైసీపీ మాత్రం 39 నుంచి 49 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. రైజ్ సంస్థ కనుక తీసుకున్నట్లయితే 122 స్థానాల్లో కూటమి ఘన విజయం సాధించబోతుంది అంటూ రైజ్ సంస్థ తెలియజేస్తుంది. అలాగే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కేవలం 53 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది అంటూ కూడా ఈ రైజ్ సంస్థ మనకు తెలియజేస్తుంది. కేకే సర్వేస్ సంస్థ కనుక చూసుకున్నట్లయితే ఇది అధికార వైసీపీకి మింగుడి పడన విధంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి ఏదైతే ఉందో అది 161 స్థానాలను కైవసం చేసుకోబోతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలను కైవసం చేసుకొని రికార్డు క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రికార్డును ఇప్పుడు కూటమి బద్దలు కొట్టబోతోంది అన్నట్లుగా ఈ కేకే సర్వే మనకు తెలియజేస్తుంది. అధికార వైసీపీ కేవలం 14 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది అన్నట్లుగా ఈ కేకే సర్వేస్ మనకి తెలియజేస్తోంది. నెక్స్ట్ ఎన్డీటీ ఎగ్జిట్ పోల్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కూటమికి 126 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నట్లుగా ఎన్డీటీ మనకు తెలియజేస్తోంది. అధికార వైసీపీ కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా, తన అధికారాన్ని కోల్పోబోతున్నట్లుగా ఎన్డీటీ మనకు తెలియజేస్తోంది. ఈఎస్ఎస్ ఎగ్జిట్ పోల్ కనుక చూసుకున్నట్లయితే 127 స్థానాలలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కేవలం 48 స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా ఈఎస్ఎస్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా మనకి ఆ రిపోర్ట్ మనకు తెలియజేస్తోంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రిజం అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి అభ్యర్థులు 115 స్థానాలను గెలుచుకోబోతున్నట్లుగా, అధికార వైసీపీ కేవలం 60 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతున్నట్లుగా ఈ ప్రిజం సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ ఎస్జీఈడి సంస్థ చేసినటువంటి సర్వే ఫలితాలను కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే 139 స్థానాలను కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. కేవలం 36 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఎస్జీఈడి అనేటువంటి సంస్థ మనకు తెలియజేస్తుంది. జనగలం సర్వే కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జనగలం సర్వే ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కూటమి 104 నుంచి 118 స్థానాలు కూటమి గెలవబోతున్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. అలాగే వైసీపీ 44 నుంచి 57 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే తెలియజేస్తుంది. పల్స్ టుడే సంస్థ చేసినటువంటి సర్వే ఫలితాలను కనుక చూసినట్లయితే 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, కేవలం 50 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతున్నట్లుగా ఈ పల్స్ టుడే సంస్థ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా
మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పోల్ ఫ్యాక్టరీ అనేటువంటి సంస్థ చేసినటువంటి సర్వే కనుక ఒకసారి కనుక మనం చూసినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఈ పోల్ ఫ్యాక్టరీ అనేటువంటి సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆరా మస్తాన్ వలి చేసినటువంటి సర్వే గనక చూసుకున్నట్లయితే కూటమికి 71 నుంచి 81 స్థానాలు రాబోతున్నట్లుగా ఆరా మస్తాన్ వలి తెలియజేశారు. అలాగే వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు రాబోతున్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారాన్ని ఫామ్ చేయబోతున్నట్లుగా ఆరా మస్తాన్ సర్వే అయితే క్లియర్గా తెలియజేస్తుంది. నెక్స్ట్ జన్మత్ సంస్థ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే కనుక మనం ఒకసారి చూసినట్లయితే కూటమికి 65 నుంచి 75 స్థానాలు మాత్రమే రాబోతున్నట్లుగా, అధికార వైసీపీకి 95 నుంచి 103 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ జన్మత్ సంస్థ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ మనం చూస్తున్నాం. సో జన్మత్ పోల్లో కూడా వైసీపీ మళ్ళీ అధికారాన్ని ఫామ్ చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ పార్థదాస్ చేసినటువంటి సర్వే కనుక మనం ఒకసారి చూసినట్లయితే 55 నుంచి 65 స్థానాల్లో మాత్రమే కూటమి పరిమితం కాబోతున్నట్లుగా, 110 నుంచి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ గెలవబోతున్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్లుగా పార్థదాస్ సర్వే అయితే మనకు తెలియజేస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు చూసిన సర్వేలు అన్నింటిలో కేవలం 3 అంటే 3 మాత్రమే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడను అంటూ తెలియజేస్తూ ఉన్నాయి. మిగతా అన్ని సర్వేలు అంటే మెజారిటీ సర్వేలు అన్నీ కూడా కూటమే అధికారంలోకి రాబోతున్నాయి. కూటమికి 120 నుంచి 130 స్థానాల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వేలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పైనీర్ పోల్స్ ఇచ్చిన సర్వే ప్రకారంగా 144 స్థానాలు కూటమికి, పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే ద్వారా 111 నుంచి 135 స్థానాలు కూటమికి, చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే ద్వారా 114 నుంచి 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతుంది. రైస్ సంస్థ చేసిన సర్వే ద్వారా 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కేకే సర్వేస్ ఇచ్చిన సర్వే ప్రకారంగా 161 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లుగా, ఘన విజయం సాధించబోతున్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి రికార్డుని వీళ్ళు బద్దలు కొట్టబోతున్నట్లుగా కేకే సర్వేస్ అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ ఎన్జిటి చేసినటువంటి సర్వే ప్రకారంగా 126 స్థానాలు కూటమికి రాబోతున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ఈఎస్ఎస్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా 127 స్థానాలు కూటమికి రాబోతున్నట్లుగా మనం గ్రహించవచ్చు. ప్రిజం సర్వే ద్వారా కూటమికి 115 స్థానాలు రాబోతున్నట్లుగా తెలుస్తూ, ఎస్జిఈడి సంస్థ చేసిన సర్వే ద్వారా కూటమికి 139 స్థానాలు రాబోతున్నట్లుగా మనం గ్రహించవచ్చు. జనగలం ఇచ్చిన సర్వేలో కూడా కూటమికి అనుకూలంగా ఉంది. పల్స్ టుడే ఇచ్చిన సర్వే కూడా కూటమికే పట్టం కడుతూ ఉంది. పోల్ ఫ్యాక్టరీ ఇచ్చిన సర్వే కూడా కూటమే అధికారంలోకి రాబోతున్నట్లుగా తెలుపుతూ ఉంది. కేవలం ఆరా మస్తాన్ వలి, అలాగే జన్మత్, పార్థదాస్ ఈ 3 సర్వేలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు అంటూ కేవలం ఈ 3 సర్వేలు మాత్రమే చెప్తూ ఉన్నాయి. ఆరా మస్తాన్ గారు నిన్న చూసుకున్నట్లయితే ఓవరాల్గా అసలు ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో, పోలింగ్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్న నేపథ్యంలో 56% మహిళలు ఈసారి వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపారు అన్నట్లుగా ఆరా మస్తాన్ గారు తెలుపుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోతున్నాడు అంటూ ఆరా మస్తాన్ గారు తెలిపారు. అయితే 49% ఓట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు అంటూ తెలిపినటువంటి నేపథ్యంలో 49% ఓట్ షేర్ కనుక వస్తే సీట్లు పెరగాలి కదా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ వలి సర్వే నిజమవుతుందా లేదా అనేది జూన్ 4 వరకు వెయిట్ చేస్తే కానీ మనకు తెలిసేటువంటి పరిస్థితి లేదు. మిగతా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.